ఓరుగల్లును వరుణుడు ముంచెత్తాడు. భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. పలు కాలనీలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. తెల్లవారుజామున 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో ఇళ్లలోని వస్తువులు, ఫర్నిచర్ నీళ్లలో తడిసిపోయి నానా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలను ముంపుకు గురయ్యాయి. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలైన సాయి గణేష్ కాలనీ, లెనిన్ నగర్, అగర్తల చెరువు ప్రాంతం, మైసయ్య నగర్, ఎస్ఆర్ నగర్, గిరిప్రసాద్ కాలనీ, వివేకానంద కాలనీ, మధురా నగర్, పద్మానగర్, డీకే నగర్ ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో జనం ఆందోళనకు గురయ్యారు. కొన్ని కాలనీల్లో ఇళ్లలోకి నడుం లోతు వరకు, మరికొన్ని కాలనీల్లో 3 ఫీట్ల వరకు నీళ్లు వచ్చి చేరాయి. నిత్యావసర వస్తువులు వరద నీటిలో మునిగిపోయాయి. వస్తువులు, ఫర్నిచర్ పాడైందని ఆవేదన వ్యక్తం చేశారు నగరవాసులు. 2:30 నుంచి బాగా భారీ వర్షం వలన బాగా నీళ్ళు వచ్చేసినాయి. అసలు నీళ్ళు రావనుకున్నాం కానీ ఫుల్ వర్షం బాగా పడ్డది. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లల్ని బయటకు ఎత్తుకొని వెళ్ళిపోయాను బయటికి. ఇక వస్తువులు అంటే ఫ్రిడ్జ్ ఇట్లా అన్ని తొందర పైన పెట్టేసినాం, అంతా తడిచినాయి. ఇక చాలా అన్ని తడిచేసినాయి. గ్యాస్ మొదలు ఇట్లా అన్ని కింద పడిపోతే పైన పెట్టేసినాం, అన్ని సర్దుకున్నాం. మావి కూడా మొత్తం తడిచినాయి. బట్టలు, బియ్యం, కంచెలు మొత్తం నానినాయి. మాకు తినడానికి కూడా ఇప్పుడు తిండి కూడా లేదు సార్. మాకైతే గ్యాస్ కంచెలు మొత్తం నానినాయి ఇళ్ళల్లో. ఇంత వర్షం వస్తుందని మాకు తెలియదు సార్, అసలు తెలియదు మాకు. ఇంత వర్షం వస్తుందని తెలియదు. ఈ మధ్యరాత్రి దొంగ లెక్క వచ్చింది, మాకు వాన పడ్డది. మా ఇంట్లో వస్తువులు కూడా ఏం లేకుండా అయిపోయింది. ఇక నగరంలోని ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. హంటర్ రోడ్డులో వరంగల్ నుంచి హనుమకొండకు వెళ్లే ప్రధాన రహదారిపై 2 ఫీట్ల మేర నీళ్లు నిలిచిపోయాయి. దీంతో 1 వేలో వాహనాలు పంపించారు. ఇక వరంగల్లోని అండర్ బ్రిడ్జ్ పూర్తిగా నీళ్లతో నిండిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు పోలీసులు. అలాగే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఖమ్మం వరంగల్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ గంటల కొద్దీ నిలిచిపోయింది. ఒక్కసారిగా వచ్చిన వరదతో తీవ్రంగా ఇబ్బంది పడ్డామని చెప్పారు స్థానికులు. ఫుల్ నీళ్ళు పోలీస్ స్టేషన్ కాడ మిల్లికాలు దమ్మన్నీ పోతాను. గుడిసెలకు వచ్చే నీళ్ళు బాగా అన్ని మా గిరిప్రసాద్ నగర్ కాలనీలో మొత్తం గుడిసెలు అన్నీ మునిగిపోయినాయి సార్. ఇప్పుడు వస్తా అంటే కూడా ఆల్రెడీ పోలీస్ స్టేషన్ మున్సిపల్ పోలీస్ స్టేషన్ కాడ కూడా రాకుండా మస్తు ఇబ్బంది ఉంది. మా డ్యూటీ వేయని కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ వర్షం నైట్ 3 గంటలకు స్టార్ట్ అయ్యి మస్తు ఘోరంగా పడ్డది సార్ ఈ వర్షం. సార్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళు బాగా మునిగిపోయింది వాహనాలతోటి. కాలనీ మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు 10th క్లాస్ ఆడ మొత్తం సైడ్ అంతా మేము స్కూల్కి పోతా అంటే మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు ఇటు వద్దామంటే ఇటు కూడా మునిగిపోయింది. అది మొత్తం గొంతలు లోయలు మొత్తం ఉండేసరికి అక్కడ మనుషులు కింద పడతారు లోపల. ఆ కృష్ణకాళి మొత్తం మునిగిపోయింది మా స్కూల్ మొత్తం. ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నందున అధికారులను అప్రమత్తం చేశారు. తర్వాత స్లమ్ ఏరియాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, కమిషనర్ చాహత్ బాజ్ పాయితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉండటంతో ముంపు ప్రభావిత ప్రజల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచామన్నారు. లో లయింగ్ ఏరియాస్కి ఎమర్జెన్సీ ప్లాన్ కింద ఇప్పుడు ఫర్దర్గా రాత్రికి కూడా మళ్ళీ వర్షం వచ్చే అవకాశం ఉన్నందున అందరూ ప్రజలని అప్రమత్తం చేసి మన షెల్టర్ హోమ్స్కి వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏవైతే లో లయింగ్ ఏరియాస్ ఉందో అక్కడ ఫుడ్, మెడికల్ ఫెసిలిటీస్ ఈ 2 అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే నీళ్లు ఎక్కువ వెళ్ళినాయో లో లయింగ్ ఏరియాస్లో అక్కడైతే ప్రజెంట్ పవర్ కట్ చేస్తున్నారు NPDCL వాళ్ళు. సో అది పవర్ రిస్టోర్ అవుతుంది వాటర్ వెళ్ళిపోయాక. ఇప్పుడు ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఈ షెల్టర్ హోమ్స్కి వెళ్తే నైట్ ఒక నైట్ అక్కడ ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది దాటిపోతుంది, అప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేది. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్ సత్యశారద. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేస్తూ పునరావాసాల కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచనలు చేశారు కలెక్టర్.